కేవలం కాంగ్రెస్ ఆర్థిక భారాన్ని తగ్గించుకోనికే ఇప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు కావాలి 2 లక్షల రుణమాఫీకి. ఆర్థిక భారం తగ్గించుకోనికనే కిసాన్ పిఎం సన్నిధి తరపుల ఆ తరహాలో పోతుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇది కిసానా లేకపోతే రైతా అనేది నాకు క్వశ్చన్ కాదు. తెలంగాణలో రైతుకు, సామాన్య రైతుకు అందాల్సినటువంటి రుణమాఫీ వాళ్ళకి అందిస్తాం. ఆ తరహా ఈ తరహా కాదు, కాంగ్రెస్ తరహాలో మేము వెళ్తాం. ఆ తరహా ఈ తరహా మాకు అవసరం లేదు. కాంగ్రెస్ తరహాలో కాంగ్రెస్ మాకు దగ్గర నిపుణులు ఉంటారు. మా దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పండిపోయినటువంటి రాజకీయ యోధులు ఉన్నారు. దీని మీద మేము అందరితో చర్చిస్తాము. కేసీఆర్ లాగా ధరణి తెచ్చేటప్పుడు కనీసం ప్రతిపక్షాలతో కాదు నిపుణులతో కూడా మాట్లాడలేదు. కానీ మేము పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నాం. ఈ రుణమాఫీ కోసం రోజు కమిటీలు వేసి దాని మీద చర్చలు జరుపుతున్నాం. అందరూ ఏది ఏకీభవిస్తే దాని మీదే ముందుకు పోతాం. కానీ ఎవరో ఏదో చేసిందని దానికోసం మేము వెంబడలాడేది లేదు. దానిలాగా మేము చేసేది కాదు. కేవలం కాంగ్రెస్ తరహాలో పోతాం. మేము రైతు భరోసా అనేది తీసుకొచ్చారు. రైతు భరోసా మీరు వచ్చి 6 నెలలు అయింది. మేము ఇంకొక 1,500 ఎక్స్ట్రా ఇస్తాము, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. మీరు ఎకరానికి వాళ్ళు 10 అంటే మీరు 15 అన్నారు. సో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలే 6 నెలలు అవుతున్నది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో 10,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చాం. మేము చెప్పినాము. ఈసారి మాకు కుదరలేదు. నెక్స్ట్ వచ్చే పంటకి డెఫినెట్గా 15,000 రూపాయలు వేస్తామని. ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు దొరకాలి కదా. ఉన్న పరిస్థితులు మేము 3-4 లక్షల కోట్లే అనుకున్నాం. దిగిన తర్వాత లోతు అది తెలుస్తూనే లేదు. సముద్రంలో లోతు ఇది నా కొద్ది సముద్రం లోతు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతున్న తెలంగాణ మొత్తం అస్తిత్వాన్ని నాశనం చేసేసి మీద మెరుగులు చేసి లోపల పురుగుంచి మొత్తం మేడిపండు చూస్తే మేలిమై ఉండు, పొట్ట విప్పి చూస్తే పురుగులై ఉండును అన్నట్టు కేసీఆర్ పరిపాలన అంత దరిద్రంగా ఉంది. మీరు వచ్చి మాకు మాట్లాడుతుంటే నేను అందుకే అనుకుంటున్నా, మేము ఇస్తాన్న పైసలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని. అంటే ఈ దొంగ నా కొడుకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆస్తులు ఎవరెవరైతే తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేశారో వాళ్ళందరి డబ్బులు అంతా లాక్కొని ప్రభుత్వ ఖజానాలో నింపుకొని ప్రజలకు మేము ఇస్తాన్న హామీల కన్నా ఇంకో 10 వంతులు ఎక్కువ ఇస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజలు కూడా సంతోషిస్తారు. అవుతుందా? ఈ 5 ఏళ్ల ఆస్తులని జప్తు చేసి ప్రజలకు ఇవ్వాలి అని చెప్తున్నా. అవుతుందా అని అనలేదు నేను, అవుతుంది అని కూడా అనలేదు. చేసుకుంటే ప్రజలు సంతోషిస్తారు. మాలాంటి నాయకులు, మాలాంటి తల్లులు, మాలాంటి మహిళలు అందరు సంతోషిస్తారు. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా తెలంగాణ మీద దోపిడీ చేసిన కేసీఆర్, బీజేపీ కూడా అదే తరహాలో కేంద్రంలో 120 లక్షల కోట్లు అప్పు చేసి దేశం మీద ఓపిరు. కాబట్టి వీళ్ళిద్దరు అప్పు కట్టడానికి మేమెవరం? వాళ్ళు చేసిన వాళ్ళే కట్టాలి. వాళ్ళు చేసిన వాళ్ళ ఆస్తులే జప్తులు చేసుకోవాలి. ఇది కొత్త చట్టం వస్తే బాగుండు అనేది కూడా నాకు అనిపిస్తుంది. ఎవడు అప్పు చేస్తే దిగిపోయేటప్పుడు వాళ్ళ అప్పులే వాళ్ళ ఆస్తులే గుంజుకొని ప్రభుత్వంలో ఒక జీవో తెస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అవసరం లేని అప్పులు, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు, ధరణి పేరు మీద 10 లక్షల కోట్ల భూముల కుంభకోణం, ఇదంతా ఏంది? ఎవరి పైసా ఎవడు దోపిడీ చేస్తుండు? నువ్వు కాపలాదారునివి కానీ నువ్వు యజమానివి కావద్దు తెలంగాణ రాష్ట్రానికి. గత ముఖ్యమంత్రి ఈరోజు మేమైనా అంతే. తెలంగాణ ప్రజల్ని పాలించడానికి వచ్చినాం కానీ మేము దానికి ఓనర్స్ కాదు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో కేవలం పరిపాలిస్తాము. చేతనైనంత మేరకు వాళ్ళదన్ని ఆస్తులు జప్తు చేసే పరిస్థితిలో కూడా ఉండబోతుందని మీరు కూడా 25,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నారు కదా. మరి మీరు కూడా ఇప్పుడు 25 సరే 25,000 అనుకుందాము. కేసీఆర్ చేసింది 10 లక్షల కోట్లు. 10 లక్షలు డివైడెడ్ బై 10 ఏళ్ళు అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు. ఇప్పుడు మేము 7 నెలలు అయింది వచ్చి. కేసీఆర్ చేసిన దరిద్రానికి అప్పులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వస్తుంది. ఈరోజు 1వ తారీఖు అయితే 1వ తారీఖు కాగానే మేము జీతాలు వేసేస్తున్నాం. ఈరోజు రైతు భరోసా ఇచ్చి 10,000 రూపాయలు వాళ్ళకి వేసేసినాం. అట్లా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము. అంతే, అప్పులు చేయకుండా. అదనంగా 1 ఎకరా కూడా భూమి అమ్మలేదు. మీరు ఎక్కడ అవసరం వస్తే అప్పుడు భూములు అమ్ముకున్నారు. మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఎందుకోసం చేశారు? ఎవరి మీద వేసారు ఈ భారం అంతా? జస్టిస్ నరసింహ కమిటీకి సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం కేసీఆర్ వెంబడే నువ్వు దిగిపోవాలి ఆ కమిషన్ నుంచి అంటూ ఆయన లేఖ రాశారు. ఏం చెప్తారు దీని మీద? నేనంటున్నా, అప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు రోజు ప్రతిపక్షం కేసీఆర్ మీద లొల్లి చేసినాం. ఆయన చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఆడ జస్టిస్గా అయిండు. కానీ నువ్వు ప్రజలు ఇచ్చినటువంటి కేవలం ఆశీర్వాదంతో కూర్చున్నావు. కానీ అట్లా నువ్వు దోపిడీ చేసినప్పుడల్లా దిగిపో అన్నప్పుడు దిగిపోయినంటే బాగుండే కదా. ఇది రాజకీయం. ఆయన ఉద్యోగ ధర్మాన్ని ఆయన చేస్తున్నాడు. నువ్వు రాజకీయ ధర్మాన్ని ఎక్కడైనా చేసినావా? ఈరోజు 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు, రాష్ట్రం దోపిడీ, నిల్లు, అప్పులు ఫుల్లు, ఆమ్దాని నిల్లు. అది చేసిన నువ్వు ఈరోజు ఆయన దిగిపోమంటున్నావు అని అంటే నువ్వు బ్యూరోక్రాట్ని కానీ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఏ చదువుకున్న మేధావుల్ని కూడా గౌరవించవని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే నీ వరకు వస్తే ఒకటి, మంది వరకు వస్తే ఇంకొకటి. ఆ రోజేమో నువ్వు సిట్ కమిటీ వేస్తా, నేను ఇంకోటి వేస్తా అన్నప్పుడు వాళ్ళ మీద నీకు నమ్మకం ఉన్నది. ఆ రోజు ఈరోజు మేము వేసిన కమిటీ మీద మీకు నమ్మకం లేదు. ఏకంగా జస్టిస్నే దిగిపోమని అంటున్నావు. ఆయన ఏమన్నా అల్లాటప్పనా? ఎవరి మీద? హైకోర్టు జస్టిస్ని నువ్వు దిగిపో అని అన్నావు అని అంటే నీకు నిజంగానే
నిజంగానే తప్పు చేయలేదని అంటే ఒక వాచ్మెన్ పిలిచినా నువ్వు వచ్చి సమాధానం చెప్పాలి, లేకపోతే ఆ స్థాయిలో సమాధానం చెప్పాలి. నీకు ఈరోజు ఒక జస్టిస్ అడిగిండు, జస్టిస్కి సమాధానం చెప్పే స్థాయిలో నువ్వు లేవు అని అంటే డెఫినెట్గా నువ్వు తప్పు చేసినా అని ఒప్పుకున్నట్టే కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.